కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్గా. ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే, అంటే లైవ్లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే, సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 10 రూపాయలు ఇస్తే ఒకడు 40 రూపాయలు చేశాడు, ఇంకోటి 100 రూపాయలు చేశాడు, ఇంకోటి 2 రూపాయలు చేశాడు అని చెప్పి. బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ, లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే, నాట్ మనోజ్ ఫిల్మ్స్. ఇది రికార్డు మనకు తెలిసి. సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో, ఎన్ని చేయలేకపోయాయో మనకి తెలుసు, ఇండస్ట్రీ అందరికి తెలుసు. మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు. సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే చెప్పమంటారు పర్సనల్ చెప్పు. మనోజ్ హీ ఫీల్స్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ డజంట్ లిజన్ టు ఎనీబడి. హీ డైరెక్టర్ని పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు, రైటర్ని పెట్టుకుని తనే రాయాలంటాడు. అన్నీ తనకు తెలుసు, అన్నీ తన్నిట్లో నిష్ణాతున్నాను, అన్నీ నాకు అన్నిట్లో ఏలు పెడతాడు. అనేక సార్లు ఆ డిస్కషన్లు కూడా జరిగిన సందర్భాలు, సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. మనం ఎందుకు 60 మంది పెట్టుకుంటాం? ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ ఒక్కొక్క టాలెంట్ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళ టాలెంట్ను మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యాన్ షో కాదు. అంటే అతనికి ఆ యాటిట్యూడ్ వేరు. ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్నీ తనకు తెలుసు. మ్యూజిక్ కూడా తను ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు. సో దిస్ ఇస్ ద వే. సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్. మీరు చాలా బయాస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ మనోజ్ని, అసలు మనోజ్ అన్నవాడు కంప్లీట్ గా వేస్ట్, వరస్ట్ అన్న యాంగిల్లోనే మీరు మాట్లాడుతున్నారు. బయాస్ అయిపోయారేమో మీరు అనిపిస్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా బయాస్ కాదు. ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు. అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసిందా మనోజ్ వైఫ్? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు. మనోజ్ కూడా అదే డిసిప్లైన్, అదే విషయం, అదే పద్ధతులు. మోహన్ బాబు ఎలా డిసిప్లైన్గా పెరిగాడు ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్క మనిషికి 2 కోణాలు ఉంటాయి. మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదిరాడు, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వెళ్ళాడు, ఎలా కింద పడి ఎలా పైకి లెగిశాడు, ఆ జర్నీ ఏంటి అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఒకళ్ళైతే, ఆ సెలబ్రిటీ అయినాక ఆయన స్టేటస్లో బతికింది ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ మొదటి నుంచి ప్రయాణం విష్ణు తీసుకున్నాడు, స్టేటస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనోజ్ తీసుకున్నాడు. ఇది డిఫరెన్స్, ఇది జరిగిన డిఫరెన్స్. ఇది క్లియర్. నేను నా అనుభవంలో మాకు 45 ఏళ్ళుగా మోహన్ బాబుతో నాకున్న ప్రయాణంలో, మోహన్ బాబు ఫస్ట్ నాకు పరిచయం అల్లూరు సీతారామరాజులో పెళ్లి కొడుకుగా వేసిన రోజు. అది మీ నాన్నగారే కదా దానికి డైలాగులు మొత్తం. నేను దానికి వేసాను. అప్పటి నుంచి జర్నీ. అప్పుడు అంతకుముందు పరిచయం, అంతకుముందు తను నేను స్కూల్లో క్యాథలిక్ స్కూల్లో 4వ క్లాస్ చదువుతుంటే స్కూల్ డ్రిల్ మాస్టర్. అవునా? అప్పటికి అంత పరిచయం లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పరిచయం, సినిమా ఫీల్డ్ పరిచయంగా అది. అక్కడి నుంచి చూస్తున్నాను. నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు. అర్ధరాత్రి నాకే తెలియదు నేను డైరెక్టర్ అవుతానని. అంతవరకు తెలియదు. సడన్గా 10:30 ఫోన్ చేసి రారా అన్నాడు. బాబురావుతో వెళ్తే ఏంటంటే బాబురావు అడ్డు ఏంటంటే మోహన్ బాబు నేను డైరెక్ట్ చేయమన్నాడు, ఏం చేయమంటావు అని చెప్పారు. అట్లా అలా బంధం. మళ్ళీ పోట్లాడుకున్నామా చాలాసార్లు పోట్లాడుకోవడం తెలుసుకున్నా, చాలా నాకు తెలుసు కదా. అలా పోట్లాడుకున్నాం. బట్ అతను అందుకనే పలుకులో పటుత్వం, మనసులో మృదుత్వం మోహన్ బాబు, అది నాకు తెలుసు. అందువల్ల ఆ జర్నీ చూశాను. ఆ జర్నీలో మొత్తం చూసుకుంటూ రాబట్టే ఈ నిర్ణయం. ఇప్పుడు ఆయన మీద అసలు డిబేట్ లేదండి. మోహన్ బాబు గారి మీద డిబేట్ ఆ జర్నీలో ఈ పిల్లలు తీసుకున్న పార్శ్వాలు ఇవి అన్ని చూశారు. ఆ పార్శ్వాలు చూశారు. దాన్ని బట్టి చెప్తున్నా. అదే నాకు బయాస్ అనేది. ఎందుకంటే మోహన్ బాబు బిడ్డలు అందరూ నా బిడ్డలాగా నాకు సమానమే. ముగ్గురు అంకులైనా మాట్లాడతారు ప్రేమ. కానీ ఇంకొక మాట, విష్ణు రాసిన లెటర్లో, నేను ఎప్పుడు నాకు ఆస్తుల మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నేను కుటుంబం తాలూకు పరువుని మర్యాద కాపాడడానికి నేను ఎప్పుడు ట్రై చేసాను తప్పితే నేనేమో వాళ్ళలాగా నేను పరువులు తీయలేదు అన్న మాట ఏదో ఆ సౌండ్ వచ్చేటట్టుగా లెటర్లో ఉంది. 2 వాక్యాలు. అంటే విష్ణు అంటే ఎప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకుంటే అంటే ఎవరు ఏమనుకుంటారు ఈ మాట వల్ల అన్నది ఒక్క క్షణం ఈ నిమిషంలోనైనా మర్చిపోతే, ప్రతిదీ కూడా ఏ రోజున మనోజ్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు, హైప్గా మాట్లాడింది లేదు, హైపర్గా మాట్లాడింది లేదు. మేము మోహన్ బాబు గారి పిల్లలు మేము అన్ని మనోజ్ ఎప్పుడు మాట్లాడలే.
సరే లక్ష్మీ ప్రసన్న తన పద్ధతిలో వేరే track. తను వేరే ట్రాక్. బట్ విష్ణు మాట్లాడేది అయితే ఎప్పుడు మీరు ఇందాక చెప్పిందంతా కూడా చాలా హైప్ గా ఉంటుంది, అవును. చాలా హైప్. అంటే మోహన్ విష్ణు మాట్లాడితే అందుకే విష్ణు చాలా సార్లు ఎక్కువ ట్రోలింగ్ కి గురైంది కూడా ఇది అదే కారణం, అదే కాదు. అదే కారణం కదా. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పిన ఆ షేరింగ్ కరెక్ట్ కాదేమో. లేదు, అది కరెక్ట్. అది వేరు. ఇక్కడ ఎట్లా అంటే ప్రొఫెషన్ వచ్చే సినిమా వచ్చేటప్పటికి ఎందుకని బిగినింగ్లో లేదు. డి సినిమాలు అప్పుడు ఇలా మాట్లాడా లేదు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తన ఆ హైప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా ఎలక్షన్స్ తర్వాత తను అనేక ట్రోల్స్కి ఎఫెక్ట్ అయ్యాడు. ఆ ట్రోల్స్ ఎఫెక్ట్ అవటం వల్ల తను కొంచెం హైప్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అవటానికి మాట్లాడదు. మీకు కావాలంటే చూడండి, ఆ సినిమాలో అప్పుడు వాట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్స్లో కూడా చాలా చాలా హంబుల్గా మాట్లాడేవాడు. ఆ తర్వాత ఈ మా ఎలక్షన్ నుంచి ఈ ఫోర్స్ టు స్పీక్ లైక్ దట్. అది అనేకసార్లు నేను డిస్కస్ కూడా చేశాను. ఎందుకు అలా మాట్లాడతావు, ఎందుకు విష్ణు అంత ఓవర్ గా మాట్లాడతావు, నీ ట్రెండ్ వదిలి నీ స్టైల్ వదిలి ఎందుకు, లేకపోతే ఎట్లా ఇలా ట్రోల్ చేస్తా ఉంటే నేను ఇలా ఉంటే సైలెంట్ గా ఉంటే వాళ్ళని అందరి మీద చాలా గట్టిగా వాళ్ళకి వార్నింగ్లు గట్ట కూడా ఇచ్చాడు. ఇవ్వకపోతే యూట్యూబర్స్ మీద కౌంటర్ ఇలా చేయకపోతే ఇక వాళ్ళు ఎక్కేస్తా ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలి. అందుకని నాకు కొంచెం ట్రెండ్ మార్చడం. ఇప్పుడు మా ఎలక్షన్స్ టైంలో కూడా మనోజ్ పర్సనల్ గా తను సపోర్ట్ ఇవ్వడం కానీ, హాల్కి వచ్చి అక్కడ ఓటింగ్ హాల్కి వచ్చి అక్కడ ఉండి అంత అందరితో మాట్లాడడం, విష్ణు గట్టిగానే సపోర్ట్ చేశాడు. ఏమి ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది అనేది ప్రశ్న. ఎక్కడ తేడా వచ్చింది అన్నదే ప్రశ్న. ఒకటి తను పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకుంటే ఎవరు తప్పు కాదు. అంటే అదే ఆ ఒక్క కారణానికి మోహన్ బాబు గారు మనోజ్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నారా? అంటే తన విధికి తను వదిలేద్దాం, తన విధికి అవాయిడ్ చేయటం అనేది లేదు. ఓకే, వింటలేదు సరే, కానీ వాడి ట్రెండే వాడికి పనికి వస్తేమో, వాడి ట్రెండ్ వాడు సక్సెస్ అవుతాడేమో. లెట్ us see, వెయిట్ ఫర్ సమ్ టైమ్. అని చూస్తే హీ లాస్ మనీ. ఏ ప్రాజెక్టు ప్రాపర్ ప్లానింగ్ లేదు. హీఈస్ లూజింగ్ హిస్ కెరియర్ యాజ్ అ ఫాదర్. అరే ఏంటి వీడు, మనం చెప్పింది వినట్లేదు, వెళ్ళిపోయాడు, పోగొట్టుకుంటున్నాడు, వాడిని ఎట్లాగైనా మళ్ళీ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ది ట్రాక్ అని చెప్పి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నాల్లో జరుగుతున్న గొడవలే. ఇందాకలా మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి రెండు మాటల్లో ఈ మ్యారేజ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఇచ్చేసి రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారేజే మోహన్ బాబు గారికి అసలు ఇష్టం లేదు అన్నది ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు వింటున్నా. ఆ మ్యారేజే ఆయనకి ఇష్టం లేదు. ఆ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల అన్ని విషయాల్లోని మనోజ్ని కొంచెం దూరం పెట్టడం అన్నది. పెట్టడం అనే మాట అన్న కానీ ఇష్టం లేదని గ్యారంటీ. ఎందుకంటే మోహన్ బాబు క్లియర్గా పెళ్ళికి ఏ పెళ్ళి అయినా వివాహానికి 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. ఆ లెక్కలో ఫస్ట్ మిస్ అయింది, ఫస్ట్ ఎట్లాగో తప్పు అయింది. ఇప్పుడు నేను అనలైజ్ చేశాను, ఆ పిల్ల ఎందుకు ఫస్ట్ మ్యారేజ్ విడిపోయింది, నువ్వెందుకు విడిపోవాల్సి వచ్చింది. సో ఈ కారణాలు ఏంటి, ఎవరిది ఎక్కడ తప్పు, ఎవరిది ఎక్కువ తప్పు ఎవరిది ఎక్కడ ఉంది. సో ఇవన్నీ బేరీస్ చేసుకుని చూస్తే వాళ్ళ యాటిట్యూడ్, ఆ కుటుంబం యొక్క యాటిట్యూడు, ఆ కుటుంబం యొక్క టెంపర్మెంటు, మన కుటుంబం యొక్క టెంపర్మెంట్ యాటిట్యూడ్ మ్యాచ్ అవ్వదు. ఏనాటికి ఓనాటి గొడవలు వస్తాయి. ఎప్పటికైనా మనలో ముందే చెప్పాడు. అందుకనే ఈ పెళ్ళి వద్దు అని అన్నాడు. నేను చేసుకుంటాను, అయితే నీ పెళ్ళికి రాను అన్నాడు ఆయన. అంత ఖరాఖండిగా చెప్పాడు కదా. వెళ్ళగా అప్పుడు ఏం చేసింది లక్ష్మి, లక్ష్మీ ప్రసాద్ టేక్ ఓవర్ చేసుకుని తన ఇంట్లోనే, నాన్న రాకపోతే నేను చూసుకుంటా రారా నువ్వు అని తన ఇంట్లో పెళ్లి కొడుకుని చేసింది. అవును, అది ఎందుకు చేసింది లక్ష్మీ ప్రసాద్ అంటే మనకు తెలుసు, మోహన్ బాబు కొంచెం లీనియన్స్ ఎక్కువ. ఆ పిల్ల వల్ల అదృష్టం కలిసి వచ్చింది ఆ పిల్ల మీద. అందుకని ఏదైనా ఆడపిల్ల కదా, ఉంటుంది. తన పిల్ల పేరు మీద కంపెనీ కూడా పెట్టి కలిసి వస్తుంది అని చెప్పి. సో అది అడ్వాంటేజ్ తీసుకుంది. నాన్నతో నేను మాట్లాడతాను రా తీసుకెళ్ళి పెళ్లి కూర్చుని చేసి. అప్పుడే మోహన్ బాబు చెప్పాడు, అనలైజ్ చేసి ఆ టెంపర్మెంట్లు, వాటి యాటిట్యూడ్, మన టెంపర్మెంట్ మనకు తెలుసు, మన యాటిట్యూడ్ మనకు తెలుసు, ఇది మ్యాచ్ కాదు, ఎక్కడో ఒక చోట దెబ్బ కొడుద్ది, ఫ్యూచర్లో మనం ఇబ్బందులు పడతాం, వాళ్ళకి మనకి మంచిది వద్దు, నా మాట ఏను అంటే వెళ్ళలే. సో అక్కడి నుంచి వెళ్ళలేదు, ఓకే క్యారియర్ వెళ్ళిపోయాడు. అదే మోహన్ బాబు గారు దూరం పెట్టినప్పటికీ కూడా మనోజ్ మాత్రం ఎప్పుడు మోహన్ బాబు గారి పట్ల కానీ లేకపోతే కుటుంబం పట్ల కానీ తను ఎప్పుడు విధేయంగానే ఉన్నాడు. బట్ వాళ్ళే కావాలని
మనోజ్ని దూరం పెట్టడం, అవాయిడ్ చేయడం? ఇది వాస్తవం కాదమ్మా, ఇది వాస్తవం కాదు. అంటే బయటికి రాలేదు కనుక ఎంతవరకు ఎవరికి తెలియదు. బయటికి ఈ మనోజ్ అనేవాడు ఆ పెళ్లి నుంచి ఎప్పటికప్పుడు కొంచెం డిస్టర్బ్డ్గానే ఉన్నాడు. ఇంతకు ముందులాగా మోహన్ బాబు ఇంట్లో ఫంక్షన్ అంటే మొత్తం ముగ్గురు వచ్చి నుంచునేవారు. కొన్ని సందర్భాలు రాకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి ఈ పెళ్లి కాడ నుంచి మనిషిలో కొంచెం తేడా, కొన్నిట్లో మంచి ఎవరు ఎంకరేజ్ చేశారు. మీరు నెగిటివ్ ధ్వనిస్తుంది మీరు అన్న మాటలో. అంటే వివాహం అయిన తర్వాత మరి ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు, అమ్మాయే చెప్తుందా లేకపోతే బంధువులు చెప్తున్నారా, ఏదో మొత్తానికి చిన్న నెగిటివ్ ధ్వని ఉంది అందులోని. కానీ మన మనోజ్ బేసిక్గా కొన్ని అలవాట్లకి బానిసై మందు పార్టీలు వీటికి అలవాటు. విష్ణు దగ్గర అది లేకుండా, విష్ణు దగ్గర లేదు, ఇది పెంచుకున్నాడు. దానివల్ల అలాంటి ఒక మనిషిని ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని వచ్చి పూర్తిగా మార్చింది, పూర్తిగా ఒక సవ్యమైన దిశలో మనోజ్ని నిలబెట్టింది అనే ఒక పాజిటివ్ రిమార్క్ కూడా ఆ అమ్మాయికి ఉన్నది. మరి ఏ రకంగా అమ్మాయిని అంటలేదు, ఆ అమ్మాయి అని నేను అంటలేదు. ఆఫ్ కోర్స్ ఎవరి వల్ల అతను అమ్మాయి అవ్వచ్చు, ఆ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొత్తగా ఏర్పడిన స్నేహబంధం అవ్వచ్చు. ఇప్పుడు అతను పెళ్ళైనా కొత్త గ్రూప్ ఏర్పడారు. గతంలో ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఇప్పుడున్న ఫ్రెండ్స్ వేరు. సో ఎవరు అయితే ఏమవచ్చు, నీకు రైట్ ఉంది, నువ్వు డిమాండ్ చెయ్యి, ఎక్కడికి పోదు. అదేలేండి వెనకథలు చెప్తారు, అడుగు ఎందుకు తగువులకు దిగు, అలా ఎంకరేజ్ చేయటంలో మా నాడు ఆ మూడుకి వచ్చాడు, అడగాలి, డిమాండ్ చేయాలని.